ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ప్రభువైన యేసు యేసయ్య పలికిన మాటను మనము ధ్యానించడానికి రండి. ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానించుకుందాం. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చెయ్యదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని నడుగగా, యేసు వారితో ఇట్లా అనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవ్వరునూ తినకూడని సమూహపు రొట్టెను తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తుకున్న ఔన్నత్యమైన అధికారమును, తనకున్న ఔన్నత్యాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభుతో మనమున్నప్పుడు, యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆచారాలు, కార్యకలాపాలకు ఎప్పుడు కూడా అది అంత ప్రాముఖ్యత ఇవ్వబడదు. ఎందుకంటే ఈ లోకము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే, యజమానుడే మనతో ఉంటుండగా ఆయన మన సమస్తమును ఆయన చూచే దేవుడై ఉన్నాడు. యేసు ప్రభుతో కొంతమంది తన శిష్యులు, అనగా 12 మంది శిష్యులు, వారు ఒక విశ్రాంతి దినము ప్రయాణము చేస్తూ వెళుతున్నారు. ఆ ప్రయాణ మార్గములో పంట చేలు చాలా ఉంది. మరి అక్కడ అనేకమైనటువంటి పంట పండుతున్నటువంటి దినాలు కాబట్టి ఆ పరిస్థితులలో చాలా వెన్నులు చూచినటువంటి తన శిష్యులు కొన్ని త్రెంచుకొని చేతులతో నలుపుకుంటూ తినడం ప్రారంభించారు. రైతులు కూడా తమ పొలాల బడి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు వేరే మనుషులు ఆ యొక్క పంట పొలాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వారి పంటను అది ఒకవేళ గనక తినగలిగే సమయం అయితే దాన్ని త్రెంచి తినడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారి శిష్యులు కూడాను ఆ పంట చేలలో బడి వెళుతూ అది తినడం ప్రారంభించినప్పుడు పరిసయ్యులు ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభుకు ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభుకు వారు ప్రశ్నిస్తున్నారు. వారు ఏదో శిష్యులు పెద్ద తప్పు చేసినట్లుగా వారు ఏమంటున్నారంటే, పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చెయ్యదగనిది మీరెందుకు చేయుచున్నారని వారికి అడుగుతున్నారు. అంటే వెన్నులు త్రించి తినడం కూడా విశ్రాంతి దినము చేయకూడదు. వీళ్ళు ఎంత భయంకర మనుషులు అంటే, కొంతమంది ఆచారానికి సంబంధించిన మనుషులు విశ్రాంతి దినము ఇది చేయకూడదు, విశ్రాంతి దినమున ఇది ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు అంటారు. వారు లోపల పెద్ద పెద్ద పనులు చేస్తారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ బయటికి కనబడడానికి విశ్రాంతి దినము ఇది చేయకూడదు అని అభ్యంతరము పలుకుతూ ఉంటారు. కనుక యేసు ప్రభు వారి శిష్యులకు తప్పు పట్టడానికి వారు ఏమంటున్నారంటే, అసలు ఇది చేయకూడదు, విశ్రాంతి దినమున చేయదగని పనులు మీరు చేయుచున్నారు, ఇది మంచిది కాదు అని యేసు ప్రభునే వారు తెలియచేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ వెన్నులు త్రెంచి తినడం అనేది అది పెద్ద పాపము కాదు. ఆ పంట చేలలో బడి వెళ్ళినప్పుడు అది చేతికొచ్చిన పంట అయితే, తినదగినటువంటి ఫలమైతే ఎవరైనా చేతికి అందుకొని తింటారు.
అదేదో ఆజ్ఞ అతిక్రమించడమో, అదేదో పెద్ద పని చేయడమో, ఏదో తప్పు చేయడమని ఆ విధంగా వీళ్ళు రూపించి మాట్లాడుతున్నారు. ఆ విధంగా వీరు దాని గురించి వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి. పరిసయ్యులకు యేసు ప్రభువారు ఇచ్చే సమాధానము ఎంత అద్భుతంగా ఉందో మనము ఒక్కసారి గమనిస్తే, యేసు ప్రభువారు వారితో ఇట్లా అంటున్నాడు, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి గొనినప్పుడు దావీదు ఏమి చేసెను, అది అయినను మీరు చదవలేదా? పాత నిబంధనలో దావీదు మహాభక్తుడు, ఆయన తన రాజైన సౌలు తన మామయ్య గారి దగ్గర నుంచి ఆయన తప్పించుకొని కర్మేలు పర్వత ప్రాంతంలో సంచరించినప్పుడు ఆయన అనుకోకుండా ఒక సమాజ మందిరంలో యాజకుని యొక్క మందిరానికి చేరుకొని తనతో పాటు చాలామంది ఉన్నారు, ఆకలి కొని ఉన్నారు. దేవుని మందిరములు సముఖపు రొట్టె బల్ల అనేది ఉంటుంది. అది యాజకులు తప్ప ఎవరూ తినకూడదు. అది వారమైనా 10 రోజులైనా అది ఎండిపోయినా యాజకుడు మాత్రమే తినాలి. అటువంటిది ఆ ముందు విశ్రాంతి దినమున తెచ్చిపెట్టినటువంటి ఆ సముఖపు రొట్టెలు దావీదు తనతో పాటు ఉన్నవారు ఆకలి కొనినప్పుడు, విపరీతమైన ఆకలిస్తుంది, వారు దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు యాజకునికి అడుగుతున్నారు, అయ్యా తినడానికి ఏమైనా ఉందా అంటే, దేవాలయంలో ఏముంటుంది బాబు, సముఖపు రొట్టె తప్ప, ఈ రొట్టెను మాత్రమే తప్ప ఏం లేదు అంటే, అప్పుడు దావీదు అంటాడు, ఆ రొట్టె మాకు ఇవ్వండి, ఆకలేస్తుంది అని. అది కేవలము యాజకులు తప్ప వేరే వాళ్ళు ముట్టకూడదు, తినకూడదు. అలాంటి సముఖపు రొట్టెలు దావీదు తనతో పాటు తన జనాంగము ఆ దినాన దేవుని మందిరంలో తిన్నారు. అది ప్రభు అంటున్నాడు, మీకు ఇది తెలియదా? ఏదైతే తినకూడదో దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెను దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవ్వరును తినకూడని సముఖపు రొట్టెను తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా. దావీదు ఆ యొక్క రొట్టె తిని తనతోనే ఉన్న అనేక మందిని ఆయన అది పంచిపెట్టాడు. వాళ్ళందరూ తిన్నారు. ఎందుకంటే అది ఆకలి సమయం. యేసు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు ఆకలి కొని ఉంటే, నువ్వు తినేటటువంటి ఆహారము కృతజ్ఞత చెల్లించి తింటే అది తప్పు ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు బ్రతకడం కోసం తింటున్నావు, నువ్వు ఆజ్ఞ అతిక్రమించడం కాదు. నువ్వు ఆహారము తిన్నప్పుడు దేవుని స్తుతిస్తూ తింటున్నాం. సో ఇక్కడ ఈ యొక్క శిష్యులు విశ్రాంతి దినమున తెంచి తింటున్నారు అంటే, అయ్యో దేవుని మందిరంలో ఉన్న రొట్టెనే దావీదు తిన్నప్పుడు తప్పు కాదా అంటే వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే యేసు ప్రభువారు ఆ 5వ వచనంలో తెలియచేస్తున్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. దీనిని విశేషమైన అర్థం ఏమిటంటే, యేసు ప్రభువారు విశ్రాంతి దినానికి యజమానుడుగా ఉన్నాడు. విశ్రాంతి దినాన ఏం చేయాలో చేయకూడదు శాసించిన వాడు యేసు ప్రభువారు. ఒక మనిషి మంచి చేయాలా చెడు చేయాలా, మంచి చేస్తే ఏ శిక్ష విధి, మంచి చేస్తే ఏ ప్రతిఫలము, చెడు చేస్తే ఏ శిక్ష విధి విధించాలో యేసే చేస్తారు. కనుక ఇక్కడ గమనించాలి, యేసు ప్రభువారు యజమానుడు. విశ్రాంతి దినానికి ఆయన యజమానుడై ఉన్నాడు. ఆయనతో ఉన్నటువంటి వారు ఆ మాత్రము ఆ వెన్నులు త్రెంచి తిన్న మాత్రాన పాపమని, తప్పు అని, ఆజ్ఞాతిక్రమని ఎందుకు అనుకుంటున్నారు? వారు ఉన్నది ఎవరితో? విశ్రాంతి దినమునకు యజమానుడైన వానితో ఉన్నారు. కనుక అది వారికి తప్పుగా ఎంచబడదు. నా దేవుని బిడ్డ, నువ్వు దేవునితో ఎప్పుడైతే కలిసి జీవిస్తున్నావో, దేవునితో నడిచినప్పుడు
నీ యొక్క తప్పులు ఆయన ఎప్పుడు ఎంచడు. దేవుని విడిచిపెట్టి గనక నువ్వు ఏమి చేసినా అది నీకు తప్పుగానే ఎంచబడుతుంది. ఆ దోషము నీ మీదికి వస్తుంది. కనుక మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు యజమానుడుగా ఉన్నాడని యేసుప్రభు స్వయంగా ఇక్కడ ఈ మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు. యేసుప్రభు వారు ఆయన యజమానుడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన కొరకే సమస్తము కలిగి ఉన్నది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సో ఆయన కలుగ చేసిన దేవుడు కనుక ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా మహిమగల దేవుడు సమస్తాన్ని ఆయన్ని క్షమించగలడు. మనిషి కుమారునికి భూమి మీద క్షమించే అధికారము ఉంది. మనిషి కుమారునికి భూమి మీద సమస్త మార్పులు చేర్పులు చేసే సామర్థ్యత ఉంది. కనుక ఆయన అంటున్నాడు, మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు. ఆయన యజమానుడని ప్రభువైన యేసుక్రీస్తు తన గురించి తాను ఇక్కడ పరిచయులకు ఆయన తెలియచేస్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మీరు నేను మనం ఏదైనా చేస్తున్నప్పుడు దేవునిని బట్టి మనం జీవించినప్పుడు అది తప్పుగా ఎంచబడదు. ఎందుకంటే దాన్ని కలుగ చేసిన దేవుడు ఆయన అనుమతితో మనం చేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒకవేళ ఆయన అనుమతి లేకుండా మనం ఏమి చేసినా అది మనకు నష్టంగా మారుతుంది. కనుక రండి, తలలోంచుకొని ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువైన మాకు ప్రభువైన మహిమగల దేవుడవ మీరు, మిమ్మల్ని బట్టి మేము కలిగి ఉన్నాము. ప్రభువా, మీరు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలకు లోబడి జీవించే భాగ్యవంతులుగా చేయి. ప్రభువా, నేను మీరు విశ్రాంతి దినానికి యజమానుడు ప్రభు అయి ఉన్నారు కనుక విశ్రాంతి దినమున మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామానికి మహిమకరంగా చేసే ప్రతి కార్యముల ద్వారా మహిమ పొందండి. ఈ దినాన ప్రతి బిడలు మీ వాక్యానికి లోబడి మీ నామానికి మహిమ కలిగి జీవించుటకు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.